హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గైస్. నేనైతే గోంగూర చికెన్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దాని తయారీ విధానం ఏమిటో అది ఈ విధంగా తయారు చేసుకుందాము. అది ఎలా ఉంటుందో టేస్ట్ మనమైతే ఒకసారి ట్రై చేద్దాము. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. నేనైతే ఒక ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక 2-3 కట్టల గోంగూరనైతే ఈ విధంగా అయితే మంచిగా తీసి కడిగి పెట్టుకున్నాను. కట్టెలతో కాకుండా ఓన్లీ ఆకులే తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోండి. క్లీన్గా చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఈ గోంగూరని వేసుకొని మొత్తం కుక్ చేసుకున్నాను. ఫస్ట్ గోంగూర ఉడకాలి కదా, ఈ విధంగా అయితే మొత్తం కుక్ చేసుకున్నాను ఫస్ట్ గోంగూరని. మళ్ళీ చికెన్లో వేస్తే అది ఉడకదు కాబట్టి అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని దానికి మసాలాకు సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నీ వేసుకున్నాను. బగారా ఆకు, ఇలాచీలు, చెక్క అన్నీ వేసుకున్నాను. తర్వాత అందులోకి ఒక 2-3 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న తర్వాత చిన్నవి వేసుకున్నాను. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకున్నాను. అందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని కలుపుకోవాలి. మంచి సువాసన అనేది వస్తుంది. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటానైతే యాడ్ చేసుకోవాలి. అందులోనే పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం 1 కేజీన్నర చికెన్ అయితే తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయించుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు అయితే ఉడకడానికి కష్టం అవుతుంది. ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే కుక్ అవుతుంది. ఫస్ట్ దీన్ని అయితే 50% అయితే బాయిల్ చేసుకోవాలి చికెన్ని. చూడండి, ఈ విధంగా అయితే 50% బాయిల్ అయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు వేసి మరొక 5 మినిట్స్ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది. అందులో మనం గోంగూరను మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం చికెన్కి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి గోంగూరనైతే. చూడండి, ఈ విధంగా అవుతుంది. అందులో కొంచెం ధనియాల పౌడర్ని వేసుకొని మొత్తం కలిపేసుకొని మంటను ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉప్పు కారం అంతా అనేది చికెన్కి పడుతుంది అన్నట్టు. చూడండి, ఆయిల్ పైకి వస్తే మొత్తం ఉడికింది అన్నట్టు, ముక్కకు పడుతుంది అన్నట్టు మొత్తము. అప్పుడు అందులోనే 1 కప్పు వాటర్, మీకు సూప్ కావాలంటేనేమో ఎక్కువ లేదంటే తక్కువ వేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, చికెన్ గోంగూర